శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే బాధక గ్రహం అంటే ఏ విధంగా బాధిస్తుందా నిరంతరం కూడా అంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా నిజం కాదు. జాతకుడికి ఏదైనా తన మార్గంలో వెళ్తున్నప్పుడు గ్రహాలన్నీ కూడా నిజాయితీగా ఉన్నప్పుడు మంచిగా గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేస్తుంటాయి. ఏమాత్రం సరైనటువంటి దారిలో కాకుండా అక్రమ మార్గాల్లో అన్యాయ మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఈ ఫేవర్గా ఉన్న గ్రహాలే బాధక గ్రహాలుగా మారడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇంపార్టెంట్గా వృషభ రాశి స్థిర రాశి అవుతుంది. స్థిర రాశి వారికి ఏంటంటే 9వ స్థానాధిపతి బాధకుడు అవుతుంటాడు. సాధారణంగా ఎవరి జాతకంలో అయినా సరే భాగ్యాధిపతే అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. భాగ్యాధిపతి ఉన్న స్థితిని బట్టే జాతకుడి యొక్క అభివృద్ధి, విదేశ ప్రయాణం, చివరి క్షణాలు, పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఒకరి జాతకంలో లగ్నాధిపతి ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ భాగ్యాధిపతి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఖచ్చితంగా జాతకుడికి దురదృష్టవంతుడై తన యొక్క జాతక ఫలితాల్ని అనుభవించలేకపోతుంటాడు. సో అటువంటి వృషభ రాశి వారికి ఎలా ఉందంటే భాగ్యాధిపతే బాధకుడయ్యాడు. అంటే నిరంతరం వీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మీద, చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా మరి శని యొక్క అబ్జర్వేషన్ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏమాత్రం నిజాయితీ తప్పినా, అక్రమ మార్గాల్లో వెళ్ళినా, క్రమశిక్షణ తప్పినా ఖచ్చితంగా శని బాధకుడు అవుతూ ఉంటాడు. అదే ఈ వృషభ రాశి వారు చాలా ఓర్పుతో, సహనంతో, నిజాయితీగా పనిచేస్తుంటూ క్రమశిక్షణగా ఉన్నప్పుడు ఆ బాధకుడైనటువంటి శని భగవానుడే జాతకుడు అభివృద్ధికి కూడా కారణమవుతుంటాడు. సో ఆ కారణం వల్ల మరి వృషభ రాశి వారి యొక్క ఈ గ్రహాల స్థితిలో ముఖ్యంగా బాధకుడైనటువంటి శని జాతకుడు నడవడిక మీద ఆధారపడి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఈ రాశి వారికి మాత్రం శని కేవలం అదృష్టాన్ని ఇవ్వడానికి అనుకూలిస్తూ ఉంటాడు. కానీ జాతకుడిని సరైనటువంటి దారిలో పెట్టడానికి అనేక విధాలుగా పరీక్షలు పెడుతూ ఉంటాడు. అయితే శని ఎప్పుడూ కూడా ఆలస్యకారకుడే తప్ప ఇవ్వకుండా చేయడు. సుమారుగా మనకి 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. వివాహం ఆలస్యం అవుద్ది తప్ప ఖచ్చితంగా మాత్రం ఏదో ఒక సమయంలో వివాహం జరిగి తీరుతుంది. అలాగే 5వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది, కానీ ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే మనకి 10వ స్థానంలో శని భగవానుడు ఉంటే ఉద్యోగం ఖచ్చితంగా వస్తాడు, కానీ చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా వెతకవలసి ఉంటుంది. సో ఈ విధంగా మరి వృషభ రాశి వారికి శని మరి భాగ్య రాజ్యాధిపతిగా బాధకుడు అవుతుంటాడు. అందుకని ఏంటంటే ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రగుల్ కనబడుతుంటుంది. చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించడం, చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంటుంది, కానీ ప్రమోషన్ కూడా చాలా ఆలస్యం అవుతుంటుంది, చాలా లేటుగా సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని జాతకుడు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంది. కానీ ఈ వృషభ రాశి వారికి బాధకుడైనటువంటి శని కన్నా అష్టమాధిపతి అయినటువంటి గురువు వల్ల ఎక్కువ ఇబ్బందులు కలుగుతుంటాయి. సో ఈ గురువు వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ వీరి యొక్క జన్మజాతకంలో శని భగవానుడు గురువు కలిసి ఉన్నారో, అంటే 10వ అష్టమాధిపతులు కలిసి ఉన్నారో, జాతకుడు చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా చేరి ఇంకా స్థిరపడుతున్నాం బాగుంది అనుకున్న టైంలో ఏదో విధంగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, చాలా కాలం వరకు ఎటువంటి జీవనోపాధి లేకుండా ఖాళీగా ఉండడం కూడా జరుగుతుంటుంది సాధారణంగా. అలాగే ఈ శుక్ర మహాదశలో గురువు యొక్క అంతర్దశ కానీ, గురు మహాదశలో శుక్రుడు యొక్క అంతర్దశ, ఎందుకంటే మనకి శుక్రుడే ఇప్పుడు వృషభ రాశికి రాశ్యాధిపతి కాబట్టి సాధారణంగా ఈ 2 శుభగ్రహాలు కాబట్టి వీటి యొక్క దశలో చాలా అదృష్టం కలుగుతుందని, చాలా జీవితంలో పైకి వస్తారని చాలామంది అపోహపడుతుంటారు. కానీ ఖచ్చితంగా ఈ దశ ప్రారంభమైనప్పుడు ఏదైతే శుక్రుడిలో గురువు కానీ, గురువులో శుక్రుడు కానీ 100% జాతకుడిని ఏదో ఒక ఇబ్బంది, నష్టం కలిగించిన తర్వాత మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. అది బంధువుల్ని దూరం చేయొచ్చు, వివాహ వ్యవస్థని పాడు చేయొచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు. ఈ విధంగా స్ట్రగుల్ పెట్టి మళ్ళా జాతకుడికి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. మళ్ళీ సాధారణంగా ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక పర్ఫెక్ట్గా జరిగే రూల్ ఏంటంటే మరి శుక్ర మహాదశలో శని యొక్క అంతర్దశ,
శని మహాదశలో శుక్ర అంతర్దశ. ఎంత గొప్పవాడైనా ఎంత కోటీశ్వరుడైనా శుక్రుల్లో శని జరిగినప్పుడు కానీ శనిలో శుక్రుడు జరిగినప్పుడు కానీ అప్పటికి సంపాదించిన మొత్తాన్ని నష్టం పోయి జీరోగా రావడం జరుగుతుంటుంది. అంటే అది రాజుని బికారు చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో బికారిని రాజు కూడా చేస్తూ ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే మనకి ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి అయితే శని బాధకుడు అవటం వల్ల ఈ దశల్లో ఈ శుక్రుడిలో శని జరిగినప్పుడు శనిలో శుక్రుడు జరిగినప్పుడు ఎంత గొప్పవాడైనా ఆర్థికపరమైన నష్టాన్ని వృత్తిలో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఈ రాశి వారికే కాదు, ఏ రాశి వారికైనా ఈ దశ ఈ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంటుంది. అలాగే శుక్రుడిలో గురువు కూడా ఆ విధంగా ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఏదైనా ఈ వృషభ రాశి వారి జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి రావడం జరుగుతుంది. సునాయాసంగా మిగతా అదృష్టంగా ఏదో గాలిలో మాత్రం జీవితంలో పైకి రావడం అన్నది జరగదు. ఎందుకంటే ఈ రాశి వారికి శని భాగ్యాధిపతి రాజ్యాధిపతి అవ్వడం వల్ల ఎక్కడైతే సమర్థవంతంగా జాతకుడు పనిచేస్తాడో అక్కడ మాత్రమే రావడం జరుగుతుంది. బాగా అదృష్టం ఏంటంటే ఈ రాశి వారికి శుక్రుడు అలాగే శని భగవానుడు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా వివాహం తర్వాత కలిసి రావడం, ఉద్యోగస్తులైన భార్య రావడం జరుగుతుంది. అయినప్పటికి కూడా బాధకుడితో శుక్రుడు బాధకుడితో కలిసి ఉండడం వల్ల భార్య ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, స్ట్రగుల్స్, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది. అష్టమాధిపతి ఉంటాడు. అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాకాణపతి ఉంటాడు. 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్. దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే
కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలు ఇస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.